different setbacks. నా సొంత జీవితంలో కూడా అనేకమైనటువంటి పతనాలు, I have many వెనకంజలు, weaknesses, అనేక many బలహీనతలు, failures, అనేక many ఓటములు, defilements. అనేక అపవిత్రతలు. Satan says you are not fit. సాతానుడు అంటాడు కదా, నువ్వు సరిపడిన వాడు Yes, కాదంటాడు. I know that I am not fit. నాకు తెలుసు నేను పాత్రను But కాదని. only one makes a fit. అయితే ఒకరు నన్ను None పాత్రుడు of us are fit for the Lord's ministry. Malo, For your kind information. చూడండి, మీ యొక్క సమాచారం కొరకు చెప్తున్నాను ఏంటంటే, ప్రభు పరిచయం కొరకు ఏ ఒక్కరు కూడా యోగ్యులు కాదు. But it's only Christ who makes us fit. అయితే కేవలం క్రీస్తు ప్రభు వారు మాత్రమే మన యోగ్యులుగా చేస్తాడు. Satan murmurs in your eyes saying that you have defiled yourself, you have gone like this, you have a lot of weaknesses. How can you be a successful person to take my challenge? సాతాను నీ చెవిలో నిన్ను నిరుత్సాహపరిచే దాని కొరకే మాట్లాడుతుంటాడు కదా, నువ్వు చాలా అపవిత్రపరచబడ్డావు కదా, నీకు చాలా బలహీనతలు ఉన్నాయి కదా, ఇలాంటి బలహీనతలు ఉన్నటువంటి వాడు దానం ఎలాగైనా సవాలు ఎదుర్కోగలుగుతావు అంటాడు. Every time you fail and every time you confess, every time you want to be just like this, how come this? How long you will play this hypocrisy? కాబట్టి ప్రతిసారి కూడా పడిపోతుంటావు, మరలా లేస్తావు, పడతావు, లేస్తావు ఉంటావు. ఎంతకాలం ఇలాంటి వేషధారణ నీ జీవితంలో? How long you want to dupe your savior? ఎంతకాలం నీ యొక్క రక్షకుని ఇలాగ మోసం చేయాలనుకుంటావు? How long you want to dupe others? ఎంతకాలం ఇలాగ వేరే వాళ్ళని మోసం How long చేయాలనుకుంటావు? to mesmerize others? ఎంతకాలం ఇతరులను భ్రమ This పెట్టాలనుకుంటావు? all devil says every day. కాబట్టి ప్రతిదినం ఇది సాతాను చెప్పే This మాటలు. is a special class for all of us every day from morning to night. కాబట్టి ఉదయకాలం మొదలుకొని రాత్రి వరకు కూడా సాతానిక స్పెషల్ క్లాస్ ఇది మనకి. It's not included in the regular timetable, మనకి క్రమంగా ఉండేటువంటి టైం టేబుల్ లో లేదు అది. but it takes a special classes అయితే వాడు ప్రత్యేక తరగతులు తీసుకుంటాడు, depending upon our convenience. మనకి ఎప్పుడు వీలుంటుందో అప్పుడు. So no matter what the situation is, కాబట్టి పరిస్థితి ఏదైనప్పటికీ he is willing to take the classes. కాబట్టి తరగతులు వాడు But తీసుకోవడానికి we have to ఇష్టపడతాడు. tell that we have more than conqueror. అయితే మనం తనతో చెప్పాలంటే మనం అత్యధికమైనటువంటి విజయం The పొందినటువంటి వారిని. Bible says who that is in you is greater than who that is in the world. బైబిల్లో రాయబడింది కదా, మీలో ఉన్నటువంటి వాడు లోకంలో ఉన్నటువంటి వాని కంటే గొప్పవాడని. I take this challenge because Christ in me is greater. కాబట్టి ఈ సవాల్ నేను ఎందుకు ఎదురు తీసుకుంటున్నానంటే, నాలో ఉన్న క్రీస్తు గొప్పవాడు కాబట్టి. I know that I am weak. నాకు తెలుసు నేను బలహీనని. I know that I have faults. నాకు తెలుసు నాలో I know పతనాలు that I ఉన్నాయి, have defilements. నాలో అపవిత్రతలు నాకు తెలుసు. But the blood of Jesus Christ is far above powerful than all my sins and defilements put together. అయితే యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క రక్తంలో ఉన్నటువంటి శక్తి నా పాపములు, నా అపవిత్రతలు, నా ఓటములన్నిటిని మించింది. So let us forget the past. అంచేత గతాన్ని మర్చిపోదాం. Past is past. గతం గతం, We can never change it. దాన్ని మార్చలేం మనం. But we have to set our affection towards the things that are going to be unleashed soon. అయితే త్వరలో మన ఎదుట బయలుపరచబోతున్నటువంటి ఆ సంగతుల మీద దృష్టి నిలపాలి. Christ is going to come. క్రీస్తు ప్రభువు He wants రాబోతున్నాడు. to prepare all of us. ఆయన మనందరూ You are a సిద్ధపరచబోతున్నాడు. new generation. మీరు నూతన తరం.